మీకు ఏ కీడు కలగకుండా ఏదో నడిపించుకోతాను. ఇప్పుడు మీరు జ్ఞానవంతులయ్యారు, సత్యం తెలుసుకున్నారు, నేనేందో తెలుసుకున్నారు. మీరు అడిగితే ఎంతటి కార్యమైనా సాధించి పెట్టడానికి నాకున్న అధికారం, అవకాశం, బలము మీకు తెలిసి ఉంది గనుక మనోనేత్రాలు వెలిగించబడిన మీరు ఇక నుంచి దేని విషయమైనా నన్ను అడగండి. మీరు ఏ స్థాయిలో అడుగుతారో ఆ స్థాయిలో తప్పకుండా నేను నీ విశ్వాస పరిధిలో గొప్ప కార్యాలు చేయగలుగుతాను. అడిగేటప్పుడు సందేహించకుండా అడుగు, డౌట్లు పెట్టుకోవద్దు, విశ్వాసంతో అడుగు. ఫస్ట్ నన్ను నమ్ము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు, దేవుణ్ణి వెతకువాడు ఫస్ట్ దేవుడు ఉన్నాడని నమ్మాలి కదా, తను వెతికేవాడికి ఫలము దయచేస్తాడని నమ్మాలి కదా. ఇట్లా లేకపోతే ఎట్లా అన్నట్టు చెప్తాడు అక్కడ. నా దగ్గర అడుగు. ఏ విషయాలు అడుగుతావు? నీ కడుపు కోసం అడుగుతావా? నీ ఇంటి కోసం, నీ ఒంటి కోసం అడుగుతావా? అంతవరకేనా నీ జీవితం? నో. అనేకుల బాగు కొరకు, అనేకుల మేలు కొరకు కూడా నీవు అడగాలి. భూ సంబంధమైనవే కాదు, పర సంబంధమైన ఈవులు బోలెడన్ని ఉన్నాయి నా దగ్గర. నువ్వు అడుగు. ఈవులన్నిటిలో నీకు గొప్ప ఈవి నా పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మను అడుగు, శక్తిని అడుగు, బలమును అడుగు, అనేకుల దీవెన కొరకు అడుగు, నేను ఇస్తా. కానీ నువ్వు అడగకుండా చేయటానికి లేదు. నువ్వు అడగకుండా చేయాలంటే కొన్నే చేస్తా. ఎందుకంటే సృష్టించిన సృష్టికర్తగా అందరికీ ఫుడ్ పెట్టాల్సిన బాధ్యత కనుక అందరితో పాటు నీకు కూడా ఫుడ్ వచ్చేటట్టు చేస్తా. అదనంగా ఉండదు. అదనంగా నీకు నేనేమైనా చేయాలనుకుంటే, లోకంలో ఉన్నప్పుడు అజ్ఞానిగా ఉన్నావు గనక, అడగాలన్న సంగతి కూడా నీకు తెలియదు గనక, ఎవరిని అడగాలో కూడా తెలియదు గనక చాలా టైం వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను తెలుసు, నన్ను అడగాలని తెలుసు, ఎలా అడగాలో తెలుసు, అన్నీ నేను నీకు నేర్పుతున్నాను గనక ఈ అడుగుట అనే ప్రక్రియను దయచేసి మానొద్దు అంటాడు ఆయన. అందుకే బైబిల్ మొత్తంలో పాత నిబంధన, క్రొత్త నిబంధనలో వందలాది వచనాలు ప్రార్థనను చెయ్యమని కోరతా ఉంటాయి, ప్రార్థన చేయమని పిలుపునిస్తాయి. ప్రార్థన 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 ప్రార్థన. ఒక మనిషిగా నీ కొరకు మాత్రమే కాదు, సమాజం కొరకు, దేవుని మహిమార్థమై గొప్ప గొప్ప వాటిని అడుగు, గొప్ప గొప్ప వాటిని అడుగు, గొప్ప గొప్ప వాటిని ఎదురు చూడు, దేవుని దగ్గర నుండి నిరీక్షించు. నువ్వు అడుగు దేవుని ఎదుట, దేవా నా కుటుంబం, నా కుటుంబం కడుపు నిండుతుంది, నా కోరిక ప్రభువా నేను వందలాది మంది కడుపులు నింపాలి తండ్రి, వందలాది మంది కడుపులు నింపాలి తండ్రి, వందల మందికి అంత అన్నం పెట్టాలి తండ్రి, అవకాశం ఇవ్వవా అని అడుగు. నా దేహపు సిగ్గు కప్పుకోవటానికి నాకును నా ఇంటి వారికి నీ వస్త్రం ఉందయ్యా, అనేక మందికి నేను వస్త్రాలు ఇవ్వాలన్న ఆశ ఉంది దేవా, నాకు సాయం చేయమని అడుగు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకుంది వస్త్రం, అది లేక ఇబ్బంది పడుతున్నా అనేక ఇతరులకు నేను మేలు చేయనట్లు. నువ్వు శరీర సంబంధంగా అడగాలనుకుంటే నీ ఒక్కనికే కాక అనేకులకు చేయాలయ్యా, నా ఆశ అయ్యా అని అడుగు. నువ్వు ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, అవసరమైతే 10 నెలల తర్వాత అయినా సరే, లేదా సంవత్సరం తర్వాత అయినా సరే ఖచ్చితంగా నీ చేతిని నింపుతాడు ఆయన. ఎందుకంటే నీ మైండ్ నీ కడుపు నింపుకోవటానికి, నీ దేహం కోసం ఆలోచన కాదు. నువ్వు ఏదన్నా చెయ్యి, ఎప్పుడు నీ మనసంతా కూడా ఇతరులకు మేలు చేయాలి, ఇతరులకు హెల్ప్ చేయాలి, ఇతరులను ఆదుకోవాలి, ఇతరులకు సహాయపడాలి, ఇతరుల కన్నీళ్లు తుడవాలి, ఇతరులకు ఆదరించాలి అనే మైండ్ నువ్వు కలిగి ఉన్నట్లయితే, ఆ విషయాలు దేవుని ముందుకెళ్ళి నువ్వు నిజంగా అడగగలిగినట్లయితే ఖచ్చితంగా నీ చేత ఆ పని దేవుడు చేయించి తీరతాడంతే. నువ్వు అది అడుగుతావో లేకపోతే నీ వరకే నువ్వు అడుగుతావో, మొత్తానికి దేవునికి సంతోషం కలిగించేదైతే నేను ముందు చెప్పింది. నేను అడగను, నేను దేవుడిని ఏం అడగను, నేను ఇంతే బతికేస్తాను, నేను ప్రార్థన లేదు, ఏం లేదు, నేను దేవుడిని అడిగేది ఏం లేదు, ఇలానే తిరుగుతానంటే తిరుగు. నీకు అన్నం అయితే పెడతాడు, వస్త్రం అయితే ఇస్తాడు, నువ్వు ప్రార్థన చేయకపోయినా నడిసిద్ది అది.
నీ పక్షంగా ఇతరులు ప్రార్థన చేస్తే దాన్ని తీసుకుంటాడు, లేకపోతే యేసయ్య మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన చేస్తున్నాడు. నీకు తెలుసా, చాలా వరకు మనం పొందే వాటిల్లో అన్నీ మనం అడిగినవి కాదు, కొన్ని మన పక్షంగా యేసయ్య అడిగినవి ఉన్నాయి, అందువల్ల మనకు వచ్చినాయి కొన్ని. కొన్నిసార్లు రోగం వచ్చి మంచాన పడి ఇంక అంతటితో కథ క్లైమాక్స్కి వచ్చిన అనుభవాలు కూడా ఉన్నాయి. మళ్ళీ లెగుస్తామా లేదురా బాబా అన్న పరిస్థితులు ఉన్నాయి, కానీ బతికావు. నువ్వు ప్రార్థన చేసే ఓపిక కూడా లేదు నీకు. మీ వాళ్ళు కూడా ప్రార్థన చేసే రకాలేం కాదు. నువ్వు ఆమెతో మూలుగుతావు, ఇటు పక్క టీవీ పెట్టుకుని ఇంకోటి పెట్టుకుని చూసుకునే రకాలు మీ వాళ్ళు. అయినా నువ్వు బతికావు, బాగుపడ్డావు. నువ్వు అనుకున్నావు డాక్టర్ గారు అద్భుతమైన వైద్యం చేశాడని. అదే డాక్టర్ గారు చాలామందికి వైద్యం చేశాడు, అందరూ బతకలా పోయారు. కానీ నువ్వు బతికావు, బాగున్నావు. వై? నీవు బ్రతుకున్నట్లు ఇంకనూ నీకు జీవితం దొరుకున్నట్లు నీ పక్షమున ఆయన విజ్ఞాపన చేశాడు. అక్కడ రోమాపత్రిక 8:34, అదే రోమాపత్రిక 8:27 పరిశుద్ధాత్మని విజ్ఞాపన, మన ప్రభు అయిన యేసుక్రీస్తు విజ్ఞాపన రెండు అక్కడ రాసున్నాయి. మరియు హృదయములను శోధించువాడు. తెలుసు మీకు అది, మస్తు సార్లు చూపించే, జస్ట్ రిఫరెన్స్ రాసుకో, ఇంటికి పోయి చూసుకో. స్తోత్రం. అవునా? చాలాసార్లు ఎన్నో వింతలు మనకు జరిగినాయి, కానీ ఎట్లా మనం ప్రార్థన చేయని కూడా జరిగినాయి. మహానుభావుడు మన పక్షమున విజ్ఞాపన చేశాడు. మనం పొందినవన్నీ కూడా చాలా వరకు మనం అడగకయే పొందినవన్నీ కూడా ఆయన అడిగి మనకు అనుగ్రహించాడు. ఇది ప్రభువుని మహిమపరచాల్సినటువంటి విషయం. అయితే దేవుడు చెప్పేది ఏంటంటే, ఇంకా గొప్ప కార్యాలు చేయగలను నువ్వు గ్రహించి అడగగలిగితే. కాబట్టి అడుగు. రెండోది ఏమన్నాడు? వెతుకు. ఎక్కడ వెతకాలి? ఎక్కడ వెతకాలండి? దేవుని పాదాల దగ్గరే వెతకాలి. ఎందుకంటే సమస్తము ఆయన పాదముల కింద ఉంచుకొని ఉన్నాడు. ఆయన పాదాల దగ్గరే వెతకాలి. సమస్యలకు పరిష్కారాలు, ప్రత్యామ్నాయ మార్గాలు మనం ఆయా ప్రాంతాల్లో వెతుకుతాంనో, దేవుడు నాకు నేర్పించాడు, ఏదైనా సరే పరిష్కారం నా కాళ్ళ దగ్గర ఉంది. నువ్వు ఓన్గా డీల్ చేసుకొని చాలా విషయాలు ఎన్నైనా సరే, అవి కోటి సమస్యలైనా కావచ్చు, అన్నీ నా పాదాల కింద ఉన్నాయి. పరిష్కారం నా కాళ్ళ దగ్గర ఉంది. నువ్వు నా సన్నిధిని నా పాదాల చెంత వెతుకు. ఏం దడపడద్దు, ఆయాసపడద్దు, టెన్షన్ పడద్దు, గందరగోళం అవ్వద్దు. నేనున్నానని నువ్వు నమ్మితే, నేను సర్వశక్తి గల దేవుడిని నువ్వు విశ్వసిస్తే, పూర్తిగా నా మీద ఆనుకునే మనసు నీకుంటే, సందేహించకుండా, సంకోచించకుండా నాకు మొర్రపెట్టు. నువ్వు మొర్రపెట్టిన వెంటనే పరిస్థితిని బట్టి స్పందిస్తాను. లేకపోతే కొంచెం నేను నిదానిస్తే ఇంకా ఎక్కువ మేలు నీకు కలిగే అవకాశం ఉంటే కొంచెం టైం తీసుకుంటాను. ఏం చేస్తాను? కొంచెం టైం తీసుకుంటాను. మొత్తం మీద ఒకటి ఖాయం, నువ్వు అడిగిన దానికి తగిన కాలమందు తప్పకుండా నేను ఉత్తరం ఇస్తాను. అడిగి నువ్వు మర్చిపోతావు, నేను మర్చిపోను. మనం ప్రార్థనలో అడిగి మర్చిపోయిన విషయాలు ఎన్నో జవాబులు ఇచ్చాడు. అయ్యో, మళ్ళీ దొరికినప్పుడు మనం పొందినప్పుడు ఆశ్చర్యం కలిగింది. ఓ, ఎప్పుడో అడిగాను ఇది నేను దేవుణ్ణి. ఎప్పుడో అడిగావు, ఇప్పుడు ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు ఎందుకు ఇచ్చావు నాన్న? అప్పుడు అడిగితే అంటే ఇప్పుడు సమయం కాబట్టి.